నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. యునైటెడ్ కింగ్డమ్లో లీడర్షిప్ చేంజ్ జరగబోతోందా? యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ రాజీనామా చేయక తప్పదా? ఎప్స్టీన్ ఫైల్స్ ఖాతాలో మరొక వికెట్ పడబోతోందా? అంటే అవునైనటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. యూకేకి మొట్టమొదటిసారిగా ఓ ముస్లిం మహిళ ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశాలు, షబానా మహమూద్ పేరు వినబడుతోంది. యూకేలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ చాడా శాస్త్రి గారు, సీనియర్ పాత్రికేయులు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇది గత ఒక 10 to 15 అవర్స్ నుంచి కూడా ఈ టాపిక్ గురించి ఎక్కువగా నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో చర్చ జరుగుతోంది సార్. కీర్ స్టార్మర్ మరి తప్పుకుంటాడా, లేకపోతే బలవంతంగా తప్పిస్తారా? రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీ అబ్జర్వేషన్ ఏంటి? యాక్చువల్గా మీరు చెప్పేది కరెక్టేనండి. అప్పుడే ఒక 5-6 రోజులు బట్టి చెప్పాలంటే కీర్ స్టార్మర్ రాజీనామా గురించి వదంతులు వస్తున్నాయి. అట్లాగే మొదటిసారిగా ముస్లిం మహిళ బ్రిటన్ ప్రధాని కాబోతోంది, యూకే ప్రధాని కాబోతోంది అనే వార్తలు కూడా బాగా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఒకటి, అసలు యాక్చువల్గా దీని అంతటికే మూలలో ఎప్స్టీన్ ఫైల్స్. కానీ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించిన అమెరికాలోనే పెద్ద ఎత్తున దుమారం, ట్రంప్ గారి పేరు, ఇన్ని పేర్లు, ఎంతమంది పేర్లు ఉన్నా అక్కడ ఎవరు రిజైన్ చేయడం కానీ ఏమీ లేదు. అటువంటిది అక్కడి నుంచి వచ్చి బ్రిటన్ లోని ప్రధాని గారు ఎవరినో అపాయింట్ చేస్తే ఆ అపాయింట్ చేసిన వాళ్ళకి ఎప్స్టీన్ కి సంబంధాలు ఉన్నాయని చెప్పి కీర్ స్టార్మర్ గారు రిజైన్ చేస్తారా అయితే మాత్రం నేను అనుకోవట్లేదండి. ఇటువంటి స్కాండల్స్ వాళ్ళకి చాలా సర్వసాధారణం, దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాలని అనుకోవటం లేదు. అందుకని ప్రస్తుతం కీర్ స్టార్మర్ గారి పదవికి ముక్కుంటుందని నేను అనుకోవట్లేదండి వ్యక్తిగతంగా. మరొకటి ఏంటంటే, కీర్ స్టార్మర్ గారు ప్రస్తుతం ఆయన పదవిలోకి వచ్చే వాళ్ళు ఎవరు మళ్ళీ లేబర్ పార్టీలో అంత బలమైన నాయకులు ఎవరు లేరండి. మిగతా వాళ్ళందరూ ఉన్నారు జూనియర్స్ ఆయన మీద. తర్వాత ఆయన పదవిని కరెక్ట్ గా నింపగలిగేవాడు మరొక వ్యక్తిత్వం వాళ్ళు లేరు. అదే ఆయన కీర్ స్టార్మర్ గారి ప్రశ్న అదే బలమైన పాయింట్ అండి. అందుకని ఆయన వెంటనే బలవంత పెట్టకపోవచ్చు అండి. తర్వాత మరి ఇంకేమైనా మార్పులు జరిగితే చెప్పలా, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పదవి వదులుతారని అయితే నేను అనుకోవట్లేదండి. కరెక్ట్. ఇప్పుడు ఓకే, మీరు అన్నట్టుగా ఆయనకి ఈక్వల్ స్టేచర్ ఉన్నటువంటి మరొక నాయకుడు లేబర్ పార్టీలో లేరు అంటున్నారు. మేబీ మనకు ఫ్యూచర్ గురించి తెలియదు, కానీ కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతోంది, దీని గురించి కూడా చర్చ జరుగుతుంది అంటున్నారు. కాసేపు మనం ఒకవేళ కీర్ స్టార్మర్ తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే గనక, షబానా మహమూద్ 2010 నుంచి కూడా ఆమె ఎంపీగా ఉన్నారు లేబర్ పార్టీలో, ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ. ఈమె గనక ముస్లిం ప్రైమ్ మినిస్టర్ అయితే గనక పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈమెకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కానీ, లేకపోతే ఏమైనా ఈమెకి ఇంత పేరు రావడానికి లాబింగ్ ఏమైనా పనిచేస్తుందా ఇంటర్నేషనల్గా ఏమైనా? బాగా చెప్పారండి. ఈమె యాక్చువల్ గా ఈ షబనా మహమూద్ అన్నవిడ పాకిస్తాన్కి చెందిన మనుషులండి. పాకిస్తాన్ లో కాశ్మీర్ భాగానికి చెందిన మహిళ. ఎప్పుడో బ్రిటన్ లో వచ్చి స్థిరపడ్డారు. 2010లో ఈవిడ మొదటిసారిగా ఎన్నికయ్యారు. మొన్న 2024లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈవిడ్ని జస్టిస్ మంత్రిగా తీసుకున్నారు. సెక్రటరీ అంటారు వాళ్ళు. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు హోమ్ సెక్రటరీగా ఉన్నారు ఆమె. ఆమెకి ఏంటంటే లా చదువుకున్నారు, రాజకీయాలతో మంచి పట్టుంది. ఆవిడకి పదవిలో పైకి ఎదగాలని బాగా కోరుకున్న రాజకీయ నాయకురాలు ఆవిడ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ అక్కడ లోకల్ గా ఈ బెట్టింగ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, బెట్టింగ్ వీళ్ళ ప్రకారంగా ఈమెకి 5వ స్థానం ఉందిటండి. ఈవిడికంటే ముందు 4 ఉన్నారండి పోటీలోని. అందుకని ఈవిడ ఎంత దాకా మరి ప్రధాన పదవికి చేరుతుంది అన్నది అనుమానమే. మీరు అన్నట్టు ఈవిడికి లాబింగ్ ఉందా అంటే, ఈవిడికే కాదండి. యాక్చువల్ గా ఏమవుతుందంటే, ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ లాబింగ్ చాలా గట్టిగా సెటప్ చేసుకున్నారండి. అది అమెరికాలో కావచ్చు, బ్రిటన్ లో కావచ్చు, భారత్ లో కావచ్చు, ప్రపంచంలో అన్ని దేశాల్లోనే ఒకరితోటి ఇంటర్ కనెక్ట్ అవుతారండి. వాళ్ళు చక్కగా వాళ్ళకి సంబంధించిన విషయాల మీద బాగా పబ్లిసిటీ ఇస్తారు, వైల్డ్ పబ్లిసిటీ ఇస్తారు. ఇప్పుడే కాదు, వాషింగ్టన్ మేయర్ ఎన్నికలప్పుడు కూడా మమ్దాని గారికి విపరీతమైన ప్రచారం కల్పించారండి. అదే తరహాలో ఇప్పుడు బ్రిటన్ లో కూడా ఈవిడ మహమ్మద్ అవుతుంది, షబనా మహమ్మద్ అవుతుంది అనే రూమర్ క్రియేట్ చేస్తుంది వాళ్ళండి. మొదటి నుంచి ఆవిడ పేరుని బాగా ప్రచారంలోకి తీసుకొస్తారండి వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత మిగతా వాళ్ళు అందరి చేత అవును అనిపించే స్థితి దాకా ప్రచారం తీసుకెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అదే. ఎందుకంటే లేకపోతే మీరు బెట్టింగ్ వాళ్ళు లోకల్ గా వీళ్ళు అనుకుంటుంది 4వ స్థానం 5వ స్థానంలో ఉన్నామండి, ప్రధానిగా ఎందుకు అంతలా ప్రమోట్ చేస్తున్నారు? మిగతా వాళ్ళ పేర్లు ఎవరు వినిపించుకోండి, ఈ ఒక్కరి పేరు వినిపించడానికి నేనైతే మాత్రం ఈ లాబింగే పెద్ద కారణం. ఇస్లామిక్ లాబింగ్ వీళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడతారండి. ఇస్లామిక్ లాబీ ప్రపంచవ్యాప్తంగా డబ్బులు ఖర్చు పెడతారు. తమకు అనుకూలంగా ఉండేటట్టు చూస్తారండి మీడియాలోని, తర్వాత సోషల్ మీడియాలోని కూడా.
తమకు అనుకూలంగా ప్రచారం జరిగేటట్టు చూస్తారు. దానిలో భాగమే ఈమె పేరు బయటకి ఇంతలాగా రావడం తప్పితే ఈమెకంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియదు. ఇంకో నలుగురు మరి బెట్టింగ్ వాళ్ళ ప్రకారం ఈమెకంటే ముందు నలుగురు ఉన్నారండి. ఆ నలుగురు పేర్లు ఏదో చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు మరి ఈవిడ పేరు ఎందుకు వస్తుంది అంతలాగంటే చెప్పలేమండి. వాళ్ళు ఎవరంటే అంజలా రేనర్ అంట, వెస్ట్ స్ట్రీమింగ్ అని, అండి బర్మహం అని, ఎడ్ మిడ్లాండ్ అని, ఇవి నలుగురు ఉన్నారండి ఈవిడికంటే ముందుగా. సో ఆ నలుగురు పేరు అసలు ఎవరికీ తెలియదు. ఈవిడ పేరు ఇంతలో పాపులర్ అవుతుందంటే మేనేజ్ చేస్తున్నారండి వీళ్ళు, పబ్లిసిటీ ఇస్తున్నారు విపరీతంగానండి. ఛాన్సెస్ అయితే నాకైతే కనిపించడం లేదు, ఆవిడ ప్రధాని అయ్యే ఛాన్సెస్ కనిపించడం లేదు. బట్ అదే మీరు అన్నట్టుగా ఈవిడ కంటే సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా షబానా మెహమూద్ పేరే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టుగా ఈవెన్ మనం యూకేలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఈరోజు మనం భారత్లో కూడా మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ అమెరికాలో కూడా చర్చ జరుగుతుంది, ఇంటర్నేషనల్ కూడా డిస్కషన్ జరుగుతుందంటే బహుశా దీని వెనక ఏదో పెద్ద లాబింగ్ ఈమెకు సపోర్ట్ అనేది ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని కాసేపు పక్కన పెడితే సార్, యూకేలో 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత లెక్కలు చూసుకుంటే లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఉన్నాడు. మొత్తం 25 మంది ఎంపీలు ఉన్నారు, ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో యూకేలో వీళ్ళు చాలా నిర్ణయాత్మక శక్తిగా మారిపోయారు. సొసైటీ అలాగే తయారైంది, వీళ్ళ రిప్రజెంటేషన్ పెరగడంతో చట్టసభల్లో కూడా రిప్రజెంటేషన్ పెరిగిపోయింది. యూకే ఏ డైరెక్షన్లో ముందుకెళ్తోంది, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈ డామినేషన్ పెరగడం, వలసదారుల డామినేషన్ అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇస్లామైజేషన్ దిశగా వెళ్తుందనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, కొన్ని వాదనలు ఉన్నాయి, అందులో కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఎటు వెళ్తోంది యునైటెడ్ కింగ్డమ్, ఏ డైరెక్షన్లో వెళ్తోంది? మీరు చెప్పింది వాస్తవేనండి. ముస్లిం పాపులేషన్ అయితే బ్రిటన్లో, యూకేలో బాగా పెరుగుతుందండి. ముఖ్యంగా 2011-21 మధ్య, 20-21 మధ్య వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ముస్లిం పాపులేషన్ 44% పెరిగిందని చెప్తున్నారండి. అది ఇమిగ్రేషన్స్ వల్ల, హై బర్త్ రేట్స్ వల్ల, తర్వాత కొంతమంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయిపోవడం వల్ల అన్ని కలిపి ఆ జనాభా పెరుగుతుంది అన్నారు. రమారి ప్రస్తుతం 45 లక్షల మంది దాకా ఉన్నారంటున్నారు. 4.5 మిలియన్ ముస్లిం పాపులేషన్ ఉంది అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాన్సన్ట్రేటెడ్ ఉన్నారండి. బర్మింగ్హామ్ లాంటి ప్రాంతాల్లో రమారు 30% నగరాల్లో రమారు 30% దాకా ముస్లిం పాపులేషన్ ఉంది అంటున్నారు. మీకు 15 నుంచి 30% పాపులేషన్ ఉన్నారంటే ఖచ్చితంగా ఎన్నికల సమయంలో వాళ్ళు కన్సర్టెడ్ గా ఓటు వేస్తారు, అందరూ కలిసి ఓటు వేట్ చేస్తారు, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎన్నికల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అందుకనే కొన్ని పట్టణాల్లో మేయర్ కానీ డిప్యూటీ మేయర్ పదవులు లాంటి వీళ్ళు చేజిక్కించుకుంటున్నారు. ఈ ఇమిగ్రేషన్ రూల్స్ కొంచెం లిబరల్ గా ఉండడం వల్ల చాలా మంది ఆ మధ్య వచ్చారు, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా టైటన్ చేస్తున్నారు. బ్రిటన్ లో కూడా ఈ రాజకీయాలండి, మళ్ళా అంటే ఇక్కడ రాజకీయాలు అలాగే వలసవాద రాజకీయాలు తీసుకుంటున్నారండి. వాళ్ళ ఓట్లు వీళ్ళు సంపాదించి, అమెరికాలో జరిగింది, ఇప్పుడు బ్రిటన్ లో కూడా అదే జరుగుతుంది, మొత్తం యూరోప్ లో కూడా అన్ని దేశాల్లో ఇదే జరుగుతుంది. ఇమిగ్రేషన్ అంటే అక్రమ వలసల్ని ఫ్రీగా స్వేచ్ఛగా ప్రోత్సహించారండి. దానివల్ల ఈ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. లోకల్ ఉన్న వాళ్ళు మాత్రం భయపడుతున్నారండి, కల్చర్ మారిపోతుంది, ఇక్కడ బ్రిటన్ కల్చర్ మారిపోతుంది అని భయపడుతున్నారు. కానీ వాళ్ళు రాజకీయ పరంగా కొద్దిమంది ఉన్నా సరే చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరండి. మీకు లండన్ లాంటి నగరానికి ఒక ముస్లిం మేయర్ అయ్యారంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. వాళ్ళు అక్కడ ఏమొచ్చి దాన్ని డైవర్సిటీ కింద చెప్పుకుంటారు, అంటే మాకు విశాల భావాలు ఎక్కువ ఉన్నాయి అందుకని మేము ఎన్నికలు చేసుకున్నాం అని చెప్తారు. కానీ నిజమై ఉండొచ్చు, కానీ ఆయన ముస్లిం మేయర్ అయిన తర్వాత ఆయన ఎక్కువగా తన వాళ్ళకి సాయపడే పద్ధతిలోనే ఆయన ఎక్కువ బిహేవ్ చేస్తారండి. ఇది మీకు మొన్న వాషింగ్టన్ లో మమ్దాన్ అయినప్పుడు కూడా ఇట్లాగే రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే న్యూయార్క్ ఒక పద్ధతి ప్రకారంగా పాపులేషన్ పెరుగుతుందండి బ్రిటన్ లోని, అక్కడ లోకల్స్ అదే భయపడుతున్నారు. ఎస్, సిస్టమేటిక్ గా పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కాదు, ఒక సిస్టమేటిక్ గా పెరుగుతోంది, వీళ్ళ రిప్రజెంటేషన్ పెరుగుతోంది. మీరు అన్నట్టు లండన్ అనేది ప్రధానమైనటువంటి నగరం. లండన్ మేయర్ సాదిక్ ఖాన్, అక్కడ న్యూయార్క్ మేయర్ ఈ మధ్యనే మొన్ననే వచ్చాడు జోహ్రాన్ మమ్దాని. ఈ మధ్య ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మొత్తం ఇక్కడ ఇమ్మిగ్రేషన్ పాలసీ చేంజ్ కావాలి, న్యూయార్క్కి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా స్వాగతం పలికేటట్టుగా నేను చేస్తారని చెప్పి జోహ్రాన్ మమ్దాని మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కొద్ది రోజుల కిందట ఇక్కడ లండన్ మేయర్ కూడా అలాంటి కామెంట్స్ చేశాడు. సో అది ఎలాంటి సంకేతం ఇస్తుందని అనుకోవాలి? కరెక్టేనండి, మీరు అర్థం చేసుకుంటే ఓవరాల్ గా బ్రిటన్ జనాభాలో కమహా ఉంటే 7-8% ముస్లిం జనాభా ఉండొచ్చేమోనండి. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్ ఏరియాలో కాన్సన్ట్రేటెడ్ గా ఉంటారండి. అంటే మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే మన భాషలో ఓటు బ్యాంక్ లా తయారవుతారు పర్టికులర్ ఏరియాలో.
ఇప్పుడు బర్మింగ్హామ్, బ్రాడ్ఫర్డ్ వంటి చోట మీకు మోర్ దాన్ 30% పాపులేషన్ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎన్నికల్లో ప్రభావం చక్కగా చూపిస్తారు. వాళ్ళ మేయర్ని వాళ్ళు గెలిపించుకోగలుగుతారు. ఎందుకంటే సాధారణంగా అన్ని దేశాల్లో ఏ మతమైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అని ఉదాహరణల సంఖ్య కనీసం 15-20% ఉన్నా సరే వాళ్ళకి చాలండి. ఇప్పుడు ఏంటవుతుందంటే మీకు 100 ఓట్లు ఉన్నా సరే 100 మంది ఎన్నికలేదు, 100 మంది ఓటర్లు ఉన్నా 100 మంది ఓట్లు వేయరండి. మహా వేస్తే 60 మంది అంటే 60% ఓట్లు వేస్తారు. ఆ 60% లో మీరు ఎంతమంది మీకు మెజారిటీ వస్తే వాళ్ళే కదా. సో 60% లో మీకు వీళ్ళు ఎక్కువ మంది అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళే అవుతారు. ఇప్పుడు లండన్ లో గెలిచినా, న్యూయార్క్ లో గెలిచినా, ఎక్కడ గెలిచినా మీకు వాళ్ళు ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఉన్న జనాభాను పర్టికులర్ ఏరియాలో కాన్సన్ట్రేట్ ఉంచి రాజకీయంగా వాళ్ళు స్థిరపడుతున్నారండి. మరొకటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సాధారణంగా భారత వంశస్థులు కూడా బ్రిటన్లోని, అమెరికాలోని ఎంపీలుగా పెద్ద పెద్ద పదవుల్లోకి, రాజకీయ పదవుల్లోకి వెళ్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే రాజకీయాల్లో స్తబ్దుగా ఉంటారు. తమ పనేదో తమ చూసుకోవడం, అమెరికా లేకపోతే ఏ దేశం అయితే ఆ దేశంలో ఉన్నారో దేశం బాగు కోసం చూసుకోవడం చెప్తే, వీళ్ళు ఏంటంటే మత ఆధారంగా విస్తరించాలని కానీ, కొత్త వాళ్ళని ఇంకా తీసుకొచ్చి మరి పెంచాలని కానీ ఇటువంటి దృష్టితోటి మన భారత ఎంపీలు ఎక్కడ ప్రయత్నించారండి. భారత ఎంపీలు కానీ, భారత రాజకీయ నాయకులు, విదేశాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరు ఆ దృష్టితో ప్రయత్నాలు చేయరు. కానీ వాళ్ళు అట్లా చేయరండి. ఇస్లాం దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాల్లో అది పెంచాలి. రాజకీయ పదవులు ఉంటే వాళ్ళు ప్రయత్నిస్తారు, లేకపోతే అకాడమిక్ పదవుల్లో ఉంటే వాళ్ళు ప్రయత్నిస్తారు, విద్యార్థులుగా ఉంటే వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇది ఓవరాల్ గా వాళ్ళకి ఆ సిస్టమ్ అండి. అది ఆ సిస్టమ్ ప్రకారం పెంచుతారు. అందుకని రాబోయే రోజుల్లో బ్రిటన్ లేకపోతే యూకే ఏదైతే అనుకోండి ఎట్లా ఉంటుంది అన్నది మనం చెప్పలేము. రాబోయే దశాబ్దాల్లో పెరుమార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. ఎస్, కంప్లీట్ గా ఒక ఇస్లామిక్ రాజ్యం లాగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ మధ్య అంటే మీరు ఇందాక అన్నట్టుగా అక్కడ స్థానికంగా అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి కొంతమంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా కల్చర్ మారిపోతుంది, మా మా ఈ మధ్య గ్రూమింగ్ గ్యాంగ్స్ మనం చాలా విన్నాం. బట్ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా. చాలా వార్తలు వచ్చినా కూడా, చాలా ఆధారాలతో సహా దొరికినా కూడా. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇవన్నీ ప్రజాస్వామ్య దేశాలండి. భారత్ అనుకోండి, అమెరికా అనుకోండి, లేకపోతే బ్రిటన్ అనుకోండి, ఇవన్నీ ఫ్రాన్స్ అనుకోండి, కానీ పూర్తి ప్రజాస్వామ్య దేశాలు. ప్రజలకి పూర్తి హక్కులు ఇవ్వాలి, సమాన హక్కులు ఇవ్వాలి. ఈ దృష్టితోటే మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటామండి. తర్వాత దేశంలో ఉన్న మైనార్టీల మీద మనం ఏదైనా చెడ్డగా ప్రచారం చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని అటు రాజకీయ నాయకులు కూడా భయపడటంతో ఏమవుతుందంటే ఇటువంటి విషయాలన్నీ దాచిపెడుతున్నారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్రూమింగ్ గ్యాంగ్స్ తీసుకుంటే ఇది చాలా దారుణమైన స్కాండల్ అండి. రమారమి 15 వందల నుంచి 2000 మంది చిన్నపిల్లలని వాళ్ళు ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ కార్యకలాపాలు పంపించుకున్నారు. ఈ చేసిన వాళ్ళందరూ పాకిస్తాన్ ముస్లిమ్స్ అండి. ఖచ్చితంగా రుజువులు కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా రుజువులు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ విషయాలు ఎవరైతే బయట పెడుతున్నారో సోషల్ మీడియాలో కానీ, పేపర్లో కానీ, వాళ్ళ మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయండి. ఎందుకంటే ఇస్లామోఫోబియా, ఇస్లాంకి వ్యతిరేకంగా ద్వేషం రగిలిస్తున్నారు అనే అర్థం లేని కాన్సెప్ట్ తీసుకొచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం, దాని ఏమవుతుంది, వీటి మీద గొంతు ఎత్తే వారు కూడా భయపడుతున్నారండి ఎత్తడానికి. పరోక్షంగా ఇది బ్రిటన్ హాని చేస్తుంది. ఎవరైనా అది మతంతో సంబంధం లేకుండా ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పడాన్ని మీరు పనిష్మెంట్ చేస్తే ఎట్లాగా సాధారణ పౌరులు నిలబడతారన్నది ఆశ్చర్యం. మధ్య బ్రిటన్ లో చాలా మంది సామాన్య పౌరుల్ని సోషల్ మీడియాలో ఇస్లాంకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనో, లేకపోతే ఇమిగ్రెంట్స్ వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనో, లేకపోతే ఇదిగో మీరు చెప్పిన గ్రూమింగ్ గ్యాంగ్స్ వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని అరెస్ట్ చేశారండి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారండి. ఇది దేనికి పనికొస్తుంది నాకు అర్థం కావట్లేదు. బ్రిటన్ బలహీన పడుతోందండి. కరెక్ట్, మీరు అన్నట్టు బ్రిటన్ బలహీన పడుతోంది. ఇది అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులు కూడా వాళ్ళకే వంత పాడము, విక్టిమ్స్ ని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పికప్ కాల్ మిగిలిన దేశాలకి, పర్టికులర్ గా మనకు కూడా ఆ సమస్య ఉంది. కాకపోతే అంత ప్రమాదకర స్థాయిలో లేదు. మేల్కోవాల్సినటువంటి సమయం. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు, ధన్యవాదాలు. చూద్దాం. నమస్తే. మరి రాబోయే 1-2 రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. యునైటెడ్ కింగ్డమ్ లో ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందా, లేకపోతే ప్రస్తుతానికి ఏమైనా సర్దుమణిగేటువంటి అవకాశం ఉంటుందా? ఆ మహిళ పేరు అయితే ప్రచారంలో జరుగుతోంది. షబానా మెహమూద్ ఫస్ట్ యూకేకి ముస్లిం ప్రైమ్ మినిస్టర్ అవుతారంటూ ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం మరొక అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.